ప్రతి మనిషి మెదడులోనూ రెండు వ్యక్తిత్వాలుంటాయి. వాటిలో ఒకటి చాలా తెలివైంది, మరొకటి అనుక్షణం భయం భయంగా బ్రతుకుతుంటుంది. వాటి పేర్లు షెర్లాక్ హోమ్స్, వాట్సన్ అనుకుందాం. మనలో ఉన్న సమయస్ఫూర్తి, తెలివితేటలన్నిటినీ షెర్లాక్ హోమ్స్ అనుకుంటే గనక అమాయకత్వం, తెలివి తక్కువతనం, తెలియనితనం, ఒకటికి రైట్ హ్యాండ్ గా ఉండే జారబడి బతికే తత్వం, ఇవన్నీ కూడా వాట్సన్ అన్నమాట. మనలో ఎప్పుడు కూడా వాట్సన్ అనే ప్రొఫైల్ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు షెర్లాక్ హోమ్స్ బయటకు వస్తుంటాడు. కానీ కొంతమంది ఉంటారు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు చాలా లాజికల్ గా డిఫరెంట్ గా థింక్ చేస్తూ తమ పనులని సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడు ఒక రోల్ మోడల్ గా తీసుకుంటామే తప్ప వాళ్ళలాగా తెలివిగా వ్యవహరించడానికి మనకి క్వాలిఫికేషన్ లేదని మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. సరిగ్గా ఈ పాయింట్ నే రైటర్ ఆర్థర్ కానన్ డాయిల్ అని ఆయన పట్టుకుని మనిషి మెదడులో తెలివిని షెర్లాక్ హోమ్స్ గా, తెలివి తక్కువతనాన్ని అసిస్టెంట్ వాట్సన్ గా విడదీసి రెండు పాత్రలు రాసుకుని డిటెక్టివ్ అనే జానర్ కథని ప్రపంచానికి మరింత కొత్తగా పరిచయం చేశాడు. ఈ జానర్ కి యూనివర్సల్ అపీల్ ఉండడంతో మన హీరోలకి సినిమాలు చేయడానికి మంచి భలే కథలు కుదిరేదని చెప్పొచ్చు. వరుసగా సూపర్ హిట్లు ఇచ్చి కాస్త కోస్త ఇమేజ్ ఉన్న హీరోలు ఎవరైనా సరే కొత్తగా ట్రై చేయాల్సిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అందులో ముందు వరుసలో వచ్చే జానర్ డిటెక్టివ్ థ్రిల్లర్. అలాంటి కథలో గనక ఒక స్టార్ హీరో నటిస్తే అవసరాన్ని బట్టి డిఫరెంట్ గా ఉండే ఫైట్ సీన్స్ ఉన్నా గానీ భుజబలం బదులు బుద్ధిబలం చూపించే అవకాశమే ఎక్కువ. సో సినిమా మొత్తంలో హీరో తెలివితేటలను ఎక్కువగా వాడి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాడు. దానివల్ల హీరో చాలా తెలివైనవాడు అనే ఇంప్రెషన్ తో కేవలం ఆ హీరో యొక్క అభిమాని మాత్రమే కాకుండా థియేటర్లో కూర్చున్న సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమాని ఎంతో ఆసక్తితో ఉత్కంఠకు గురైనట్లుగా చూస్తుంటాడు. అలాంటి కొన్ని డిటెక్టివ్ డ్రామాస్ హాలీవుడ్ లో మాత్రమే కాకుండా మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయో చెప్పే వీడియో ఇది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ మిస్టర్ డిటెక్టివ్. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? அடுத்த కేసు యూఎస్ లే. అయితే ఇంట్లో కూర్చో. నా పేరు ప్రభాకర్, వీడు కాల్ మార్క్స్, ఈయన సిఐడి స్టాన్లీ కుబ్రిక్. No, did you talk to your friends, colleagues? Did you track your cell phone? He is Mr. Narasimha from CBCID. I'm Shankar Lal. Retired ana? Na police liya. I think కొಲೆಗಾರ విక్టిమ్స్ ಮತ್ತು ನನಗೂ ಏನೋ ಒಂದು కనెక్షన్ ಇದೆ. నువ్వు చూస్తున్నావు, నేను వెతుకుతున్నాను. డిటెక్టివ్ సినిమాలు అనగానే యాజ్ యూజువల్ గా లిస్ట్ లో ఫస్ట్ పేరు మన సుప్రీం హీరో మెగాస్టార్ అయిన చిరంజీవి గారినే తీసుకున్నాం. సో లిస్ట్ లో ఫస్ట్ సినిమా చంటబ్బాయి. జంధ్యాల గారి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయి వాళ్ళిద్దరు కెరీర్ లోనూ గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు చిరంజీవి కామెడీ సినిమాలు అనేవి చేయలేదు, అలాగే డిటెక్టివ్ పాత్ర కూడా చేయలేదు. ఖైదీతో మాస్ హీరోగా అతిపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి గారు తన ఇమేజ్ ని పూర్తిగా మార్చుకుందామని చేసిన ప్రయత్నమే చంటబ్బాయి. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన చంటబ్బాయి నవల్ని ఆధారంగా తీసుకుని జంధ్యాల గారు ఈ సినిమా చేశారు. చిన్నప్పుడు వదిలేసిన తన కొడుకుని వెతకడం కోసం ఒక తండ్రి డిటెక్టివ్ ఏకదంతాన్ని నియమిస్తాడు. అతను రకరకాల క్లూస్ ని పట్టుకుని చివరికి కొడుకుని కనిపెడతాడు. డిటెక్టివ్ ఏకదంతం తన క్లయింట్ కొడుకు ఎవరు అని కనిపెట్టే స్టింగ్ ఆపరేషన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ ఉత్కంఠ నవల్లో చివరి దాకా పాఠకుల్ని ఏకబిగిని చదివిస్తే సినిమాలో చిరంజీవితో మరో మ్యాజిక్ చేసింది. యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉన్న ఈ వింటేజ్ డిటెక్టివ్ డ్రామాని అస్సలు మిస్ అవ్వకండి. న్యూ జనరేషన్ కి మరో కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హీరో విశాల్ చేసిన సినిమాల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ అటెంప్ట్ అంటే మిష్కిన్ తీసిన డిటెక్టివ్ అనే సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు విశాల్ సినిమా అంటే పందెంకోడి, పొగరు, భరణి, పిస్తా ఇలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మసాలా సినిమాలే గుర్తొస్తాయి. అలాంటి ఇమేజ్ ఉన్న విశాల్ చేత ఒక తెలివైన డిటెక్టివ్ పాత్ర వేయించడం అంటే మామూలు ప్రయోగం కాదు. డిటెక్టివ్ అద్వైత భూషణ్ గా విశాల్ తనకి మాత్రమే ఆ పాత్ర సరిపోతుంది అనిపించేలా నటించాడు. కాదు జీవించాడని చెప్పొచ్చు. వేరే ఏ స్టార్ హీరో చేసినా సరిపోయే పాత్ర అయిన డిటెక్టివ్ అద్వైత భూషణ్ విశాల్కి మాత్రమే టైలర్ మేడ్ పాత్రగా సృష్టించినట్లుగా అతికినట్టు సరిపోయిందంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా షెర్లాక్ హోమ్స్ ని పోలి ఉండే కాస్ట్యూమ్స్ అయితే సినిమాకి క్లాసిక్ లుక్ ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. గళ్ల కోటు, కూలింగ్ గ్లాసెస్, షెర్లాక్ హోమ్స్ హ్యాట్, ఒక పెద్ద లైబ్రరీని పోలిన అద్వైత భూషణ్ ప్రెమిసెస్ అన్ని కూడా సినిమాకి స్పెషల్ లుక్ ని తీసుకొచ్చేయడంలో సందేహం అయితే లేదు. ఈ సినిమాలో క్లైమాక్స్ మొత్తం కూడా కాకినాడ దగ్గర కోరంగ్ ఫారెస్ట్ లో తీయడం గమనించదగ్గ విషయం. డిటెక్టివ్ అద్వైత భూషణ్ పాత్రలో చాలా తెలివిగా నటించాడు విశాల్. అతని పక్కన నిరంతరం తోడుండే అసిస్టెంట్ మనోగా యాక్టర్ ప్రసన్న కూడా ఒక మంచి నటన కనబరిచాడు. సినిమా ఒక విజువల్ మాధ్యమం,
నవల్ని చదువుతున్నప్పుడు మనకు కలిగే అనుభూతిని వెండి తెరపై చూపించాలి అంటే చాలా మైన్యూట్ డీటెయిల్ కూడా పెద్ద పాత్రను పోషిస్తుంది. డిటెక్టివ్ సినిమా కూడా ఇలాంటి ఒక పిన్ డీటెయిల్స్ తో ఉంటుంది. ఒక కుక్కపిల్ల మిస్సింగ్ కథగా మొదలయ్యే ఈ సినిమా చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్ గా ఉంటుంది. పైగా రొటీన్ గా ఉండే డిటెక్టివ్ కథగా కాకుండా దీనికి లైట్నింగ్ సైన్స్ అనే సబ్జెక్ట్ ని కూడా యాడ్ చేయడంతో మనకి ఈ సినిమా ఇంకా విభిన్నంగా కనిపిస్తుంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ లోని లైట్నింగ్ ఎఫెక్ట్ ను వాడుకుని సౌండ్ కంటే వెలుగు మరింత వేగంగా ప్రయాణిస్తుందనే డీటెయిల్ ని పట్టుకుని వెంట్రుకతో కొండను కదిలించేశాడు డిటెక్టివ్ అద్వైత భూషణ్. ఆ విషయాన్ని సాధ్యమైనంత కన్విన్సింగ్ గా చెప్పారు డైరెక్టర్ మిష్కిన్. యూట్యూబ్ లోను, హాట్స్టార్ లోను అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా వర్త్ వాచబుల్. చొక్కా మార్చి తాక్కున్నాను, వస్తాడు ఇదడొస్తాడు, పడతాడు నిన్ను పడతాడు, ఇదడెత్తారడుగులు, దేహం నలుపు హృదయం తెలుపు, తను గొప్ప డిటెక్టివ్ పేరద్వైత భూషణ్. మూడోది శివాజీ సూరత్కల్, కన్నడ సినిమా. యాక్టర్ రమేష్ అరవింద్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. లిటిల్ సోల్జర్స్ లో పిల్లల తండ్రిగా, కమల్ హాసన్ సినిమాల్లో ఆయన ఫ్రెండ్ గా, ఉత్తమ విలన్ సినిమా దర్శకుడిగా మనకి చిరపరిచితుడే. కన్నడలో ఈయన చేసిన డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాయే శివాజీ సురత్కల్, ది కేస్ ఆఫ్ రాణగిరి రహస్య. ఈ సినిమాలో హోమ్ మినిస్టర్ కొడుకు మర్డర్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ శివాజీ సురత్కల్ ఒక పెద్ద రిసర్చ్ కి వస్తాడు. అక్కడ క్లూస్ వెతికే ప్రాసెస్ లో 11 మంది సస్పెక్ట్స్ ని కనుగొంటాడు. వాళ్ళని కనిపెట్టడానికి ఏ విధంగా స్టింగ్ ఆపరేషన్ చేశాడనేదే ఈ కథ. ఇంతకు మించి ఏ ఒక్క పాయింట్ చెప్పినా సరే స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. G5 లో ఈ సినిమా అవైలబిలిటీలో ఉంది. ఒక లుక్ వేస్తే సినిమా విపరీతంగా నచ్చుతుంది. లిస్ట్ లో తర్వాతది వెల్లై పూక్కల్, అంటే తెల్ల పువ్వులు అని అర్థం. నటుడు వివేక్ మనకి కమెడియన్ గా మాత్రమే తెలుసు. వాలి సినిమాలో విక్కీగా, చెలి సినిమాలో మాధవన్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన శేఖర్ గా, అపరిచితుల్లో చారీగా, యముడిలో కానిస్టేబుల్ జమదగ్నిగా, శివాజీలో రజనీకాంత్ కి మామగా నటించి మెప్పించిన విలక్షణ నటుడు వివేక్. అటువంటి కామెడీ నటుడిని తేడాలొస్తే తోలు ఒలిచేసే సీరియస్ డిటెక్టివ్ పాత్రలో వెల్లై పూక్కల్ సినిమాలో చూడొచ్చు. అవకాశం దొరకలే గాని నటనలో వ్యత్యాసం చూపించడానికి రెడీగా ఉండే నటుల్లో వివేక్ కూడా ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కథ ఫారిన్ లో జరుగుతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే సియాటిల్లో జరుగుతుంది. అక్కడ డ్రగ్ రాకెట్ ని, ఆడపిల్లల్ని అమ్మే బ్రోకర్లని అనుకోకుండా ఇండియాకి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయిన వివేక్ చూస్తాడు. వాళ్ళ యాక్టివిటీస్ ని చూసి సహించలేక స్పాట్ లోని రోడ్డు మీద అక్కడ రౌడీల్ని పండబెట్టేసి చేతికి దొరికిన కర్రని లాఠీలా వాడి మద్రాస్ పోలీసులు దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు. இவங்களுக்கு தமிழ்நாட்டு போலீஸ்னா யாருன்னு காட்டும். கோஹோ வீட்டுக்கு போடா. అలా అక్కడ కాలనీలో డ్రగ్స్ అమ్మే వాళ్ళకి టార్గెట్ చేసి తరిమి కొడతాడు. ఇక్కడ హీరోయిజం బాగా ఎలివేట్ అవుతుంది. అతని కొడుకు తన పర్మిషన్ లేకుండా ఒక ఫారినర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయడానికి వివేక్ కి చాలా టైమే పడుతుంది. అలా వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉండడానికి సియాటిల్ వస్తాడు. ఈ సినిమాలో నటుడు వివేక్ కి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా క్రైమ్ ని సాల్వ్ చేయాలంటే ఆ క్రైమ్ సీన్ ని విజువలైజ్ చేసుకుని అందులో క్రిమినల్ లాగా తనని తానే ఊహించుకుని మరీ క్లూస్ ని వెతికి పట్టుకుంటాడు. ఆ క్లూస్ ద్వారా క్రిమినల్ ని వెతికి వెంటాడి మరీ పట్టుకున్న దాఖలాలు ఎన్నో ఉంటాయి. రిటైర్ అయ్యి ఫారిన్ వెళ్ళాక కూడా వివేక్ కి అనుకోకుండా ఒక మిస్సింగ్ కేసు తగులుతుంది. దాన్ని విచారించే ప్రాసెస్ లో కల్ప్రిట్ ఎవరో అనేది క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ద్వారా రివీల్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అవైలబిలిటీలో ఉంది. కథ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లిస్ట్ లో తర్వాతది డిటెక్టివ్ నారద. డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి సినిమా అంటే ఎమోషన్, యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఆయన ఒక డిటెక్టివ్ గా నటించి కామెడీ పండించిన చిత్రం మాత్రం డిటెక్టివ్ నారద. ఇది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రేపటి కొడుకు నవలకి సినిమా అడాప్షన్. ఈ కథలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక ఆడపిల్ల మానభంగానికి గురవుతుంది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆ ఇంట్లోని మగాళ్లలోనే ఉంటాడు. అతను ఎవరో కనిపెట్టడానికి డిటెక్టివ్ నారద నియమించబడతాడు. కల్ప్రిట్ ఎవరో కనిపెట్టే ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్ లో మోహన్ బాబు గారు చేసే కామికల్ సెటైర్స్ నవ్వించక మానవు. సరిగ్గా చెప్పాలంటే సినిమా కంటే కూడా రేపటి కొడుకు అనే నవలే ఎక్కువ ఎంగేజింగ్ గా ఉంటుంది. మార్కెట్ లో ఇంకా అవైలబిలిటీలో ఉంది. సినిమా అయితే యూట్యూబ్ లో ఉంది. లిస్ట్ లో తర్వాతది ది ప్రీస్ట్. ఇదొక మలయాళం సినిమా. ఒక డిటెక్టివ్ జానర్ లో జనరల్ గా టాంప్లెట్ ని చూసుకుంటే నేరస్తుని పట్టుకోవడానికి రకరకాల క్లూస్ ని వెతికి చివరికి ఒక ట్విస్ట్ తో పట్టుకుంటారు ఇన్వెస్టిగేటర్. కానీ ఈ సినిమాలో కల్ప్రిట్ మనిషి కాదు, దెయ్యం. ఆ విషయం
30వ సినిమా అయిపోయిన తర్వాత గానీ క్లైమాక్స్ ముందు దాకా తెలీదు. ముమ్మూర్తి హీరోగా నటించిన ఈ డిటెక్టివ్ సినిమా చాలా కొత్త పాయింట్ తో కూడుకుందని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ విత్ హారర్ ఎలిమెంట్. ఈ జానర్ బ్లెండింగ్ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకంటే స్టోరీలో అంతర్గతంగా ఉన్న ఎలిమెంట్ ని రివీల్ చేస్తే మీ అందరికీ సస్పెన్స్ ముందే రివీల్ అయిపోయిందన్న ఒక చిన్న వెళ్తుంటుంది. సో సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. వ్యూవర్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లిస్ట్ లో తర్వాత సినిమా తెగిడి, తెలుగులో భద్రం. ఇదొక తమిళ సినిమా. కోట్ల రూపాయల డబ్బులను కొలగొట్టే దొంగలను పట్టుకున్న డిటెక్టివ్ కథ ఇది. రొటీన్ కథే కదా అనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి మాత్రం మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. తమిళ్లో వచ్చిన డిఫరెంట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈ సినిమా. ఒక ఫేక్ డిటెక్టివ్ ఏజెన్సీని స్థాపించి హీరోని హైర్ చేసుకుంటారు కొంతమంది, కానీ హీరో మాత్రం సిన్సియర్ గానే పనిచేస్తుంటాడు. తాను సిన్సియర్ గా డిటెక్షన్ చేసి తన హైయర్ అథారిటీస్ కి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటాడు. తను షాడోయింగ్ చేసిన వాళ్ళంతా ఏదో ఒక విపత్తులో చనిపోతుంటారు. వాళ్ళ ఇన్సూరెన్స్ ని ఈ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్లే సొంత వాళ్ళలాగా క్లెయిమ్ చేసి కోట్ల రూపాయలు నొక్కేస్తుంటారు. కానీ వాళ్ళని రకరకాల ప్రమాదాలు సృష్టించి చంపించేది కూడా ఈ ఫేక్ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళే అనే విషయం హీరో కనబెడతాడు. వీళ్ళ బండారం హీరో ఎలా బయట పెట్టాడు, ఈ కుంభకోణంలో నిజమైన కల్ప్రిట్ ఎవరు అనేది క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్. ఈ సినిమా మామూలుగా ఉండదు. ప్రతి సీన్ ఒక్కో క్లైమాక్స్ లో ఉంటుందంటారు కదా, అలాగే ఉంటుంది. యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంది. ఒక్కసారి చూస్తే విపరీతంగా నచ్చుతుంది. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం అయితే లేదు. ఎదపై ఒదిగే హరవా సఖియా, ఇక నేను నీవు ఒకటైపోతే ఆగిపోద కాలం. లిస్ట్ లో తర్వాత సినిమా బెల్ బాటమ్. ఇదొక కన్నడ సినిమా. రిషబ్ శెట్టి పేరు చెప్పగానే కాంతారా గుర్తొస్తుంది, ఎందుకంటే అదంతా సూపర్ హిట్ కాబట్టి. అదే రిషబ్ శెట్టి డిటెక్టివ్ దివాకర్ అనే పాత్రలో బెల్ బాటమ్ అనే కన్నడ సినిమాలో నటించారు. ప్రతి డిటెక్టివ్ సినిమాలోనూ కూడా హీరో ఎంక్వైరీ చేసి విలన్ ఎవడో కనబడతాడు, లేదా విలన్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని బట్టబయలు చేస్తాడు. ఈ బెల్ బాటమ్ అనే సినిమాలో డిటెక్టివ్ కూడా అదే చేస్తాడు, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా. హీరోకి తన ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ మీద కానిస్టేబుల్ గా ఉద్యోగం వస్తుంది. అయినా కానీ తాను డిటెక్టివ్ నని ఫీల్ అయ్యి తందాగా వచ్చిన కేసుల్ని తెలివిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఒక రాబరీ కేసు అతనికి పెద్ద చిక్కుగా మారుతుంది. అందరూ ఉండగానే నీట్ గా సొత్తు దోచుకుపోయే స్ట్రైట్ ఫార్వర్డ్ దొంగల ముఠా నాయకుడిని డిటెక్టివ్ దివాకర్ ఎలా పట్టుకున్నాడు అనేదే సస్పెన్స్. ఒక సన్నివేశంలో పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్నప లాకర్ లో ఉన్న సొత్తు మొత్తం దోచేస్తారు ఆ ముఠా. ఆ సమయంలో డిటెక్టివ్ దివాకర్ తో పాటు అందరు పోలీసులు కూడా స్టేషన్ లోనే ఉంటారు. వాళ్ళ కళ్ల ముందే దోచేసినా గానీ ఏ పోలీస్ ఆఫీసరు కనిపెట్టలేడు. ఈ అంతుపట్టని మిస్టరీని డిటెక్టివ్ దివాకర్ ఎలా సాల్వ్ చేశాడనేదే మిగతా మిస్టరీ. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వెర్షన్ ఆహాలో ఉంటుంది. ఖచ్చితంగా చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. సినిమా చూసిన ప్రేక్షకులకి ఇలాంటి ఒక పాయింట్ తో కూడా కథలు రాస్తారా అని అనిపించకమాందు. మురళీగాన విహారీ శౌరీ మాయల మారి మురారీ గూఢచారిలా వేషం మార్చిండు, ఎన్నో నిందలు పడుతూ రంగంలో దూకాడు. లిస్ట్ లో స్పెషల్ మెన్షన్ గా 4 సినిమాలు ఉన్నాయి. వీటిని ఎందుకు స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నానంటే ఇవన్నీ ఒకే సినిమాకి సంబంధించిన సీక్వెల్స్ కాబట్టి. మఫ్టీలో ఉండి రకరకాల కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేసే తెలివైన సిబిఐ ఆఫీసర్ సేతు మాధవన్ అయ్యర్ గా హీరో ముమ్ముట్టి పెర్ఫార్మెన్స్ ఈ 4 సినిమాల్లోనూ ఐకానిక్ గా ఉంటుంది. ఆ సినిమా పేర్లు సిబిఐ పార్ట్ 1 ఓర్ సిబిఐ కురిప్పు డైరీ. సిబిఐ సేతు మాధవన్ అయ్యర్ గా ముమ్ముట్టి చేసిన ఫస్ట్ సినిమా ఇది. దీనికి సీక్వెల్ గా సిబిఐ పార్ట్ 2 జాగ్రత్త అనే సినిమా వచ్చింది. పార్ట్ 3 సిబిఐ సేతు మాధవ్ అయ్యర్ అనే పేరుతో వచ్చింది. పార్ట్ 4 సిబిఐ ది బ్రెయిన్. ఒక కథకి 4 సార్లు సీక్వెల్స్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1, 2 లేదా 3 అంతటితోనే ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. కానీ 4వసారి కూడా వచ్చింది. సిబిఐ డైరీ 4 పార్ట్స్ ని డీకోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే సరిపోదు. ఈ 4 పార్ట్స్ కి 4 సినిమా అనాలిసిస్ వీడియోల్ని సెపరేట్ గా చేస్తాను. ఇలాంటి డిటెక్టివ్ థ్రిల్లర్స్ మరిన్ని తెలిస్తే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వాటిని షెర్లాక్ హోమ్స్ లాంటి సినిమాలు సిరీస్ 2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.